రోజు రంజాన్ కాబట్టి ఇంట్లో అయితే ఏం చేయలేదు. మొత్తం వచ్చేసరికి మతాం నుంచి అయితే తెప్పించారు. తెప్పియడం కూడా చాలా అయితే తెప్పించారనమాట. అందులో మాకు ఒక ప్లేట్ అయితే ఇచ్చారు. అది సరిపోకపోతే హాయ్ గైస్, నా తరపు నుంచి ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్ గైస్. ఈ రోజు పండగ కోయటి వాళ్ళకే కాదనమాట, ఇంట్లో పనిచేసే డ్రైవర్లకి కద్దామలకి కూడా పండగే అనమాట ఈ రోజు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి ఈ రోజు అయితే హదియా అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎంత ఇస్తారు అనేది మాత్రం వాళ్ళపైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి శాలరీస్ అయితే ఇస్తారు, ఇంకొంతమంది గోల్డ్ అయితే ఇస్తారు, ఇంకొంతమందికి అసలు ఇవ్వరు అనమాట. అండ్ అలాగే ఈ రోజు నాకు ఎంత వచ్చిందని హదియా అనేది నేను మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కొన్న బట్టలు వచ్చేసరికి ఇయే గైస్. ఈ రోజు మా మేడం వాళ్ళ పెద్దన్న వాళ్ళ ఇంట్లో అయితే పార్టీ ఉంది, సో అడిగైతే వెళ్తున్నాము. ఈ రోజు ఎవరైతే ఇంట్లో అయితే వంట చేయలేదు, ప్రతి ఒక్కరు వచ్చేసరికి మతాం నుంచి అయితే తెప్పించుకున్నారు. ఈ మతాం నుంచి తెచ్చిన ఫుడ్స్ ఏమో ఒక 15 అయితే ఉన్నాయి. అందులో నుంచి ఒకటేమో మాకైతే ఇచ్చారు. ఆ ఒక్కట్లో వచ్చేసరికి 7 మంది అయితే తినాలి. అది సరిపోకపోతే మేమైతే ఒక 10 గుడ్లు అయితే వేసుకొని ఇంకా ఎక్స్ట్రా చేసుకున్నాము. సో ఇక్కడ చూడండి, ఈ అన్నయ్య వచ్చేసరికి వంట అయితే చేస్తున్నాడు గుడ్లతో. ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ అయితే తొందరలో వస్తుంది. అంతవరకు మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.